హాయ్, వెల్కమ్ ఫ్రెండ్స్. వెల్కమ్, తెలుగు మిత్రులకి స్వాగతం. మార్కెట్ ఈరోజు కూడా అంటే ప్రీవియస్ ట్రెండ్ని ఎక్స్టెండ్ చేసింది. అంటే కొంచెం నిఫ్టీలో కొంచెం సెల్లింగ్ లాంటిది, అంటే స్లైట్గా సెల్లింగ్ ఇది వచ్చినా అది తట్టుకుని మళ్ళీ ఫైనల్గా రికవరీ మోడ్కి వచ్చేసింది. అంటే ఏంటంటే కొద్దిగా పడేయటానికి ప్రయత్నించారు కానీ వీలు పడలేదు. అంటే దీని అర్థం ఏంటంటే మార్కెట్ బాటమ్ అవుట్ అయ్యింది. అంటే ఎక్కడైంది అంటే 21,700 21,800 దగ్గర మార్కెట్ బాటమ్ అవుట్ అయ్యింది. కాబట్టి అక్కడి నుంచి రికవరీ మొదలైంది. ఈ రికవరీ సెకండ్ ఫేజ్, ఫస్ట్ రికవరీ మోడ్, ఫస్ట్ బాటమ్ అవుట్ అయింది అనేది ధృవీకరణకు వచ్చింది. సెకండ్ లెవెల్ ఏంటంటే అది కన్సాలిడేషన్. సెకండ్ కొద్దిగా స్లైట్గా కన్సాలిడేషన్కి వచ్చి అక్కడి నుంచి మళ్ళీ అప్ ట్రెండ్, మళ్ళీ పైకి వెళ్ళాలి కదా. సో ఫస్ట్ ఫేజు కన్ఫర్మ్ అయిపోయింది మార్కెట్లో. నిన్న ఎప్పుడైతే 400 పాయింట్స్ 500 పాయింట్స్ నిఫ్టీ పెరిగిందో అప్పుడే కన్ఫర్మ్ అయిపోయింది, ఎస్ మార్కెట్ బాటమ్ అవుట్ అయిందండి. అంటే దాని అర్థం ఏంటంటే ఆ లెవెల్కి మరొకసారి ఈ మధ్యకాలంలో రాదు. అంటే ఇది టెక్నికల్గా మాట్లాడుతున్నాం సబ్జెక్ట్ని కానీ మనం, బట్ టెక్నికల్స్ కెన్ బి డిఫీటెడ్. ఆ విషయం అర్థం చేసుకోవాలి. ఎలా అంటే టెక్నికల్ కెన్ బి డిఫీటెడ్ బై ఎక్స్టర్నల్ ఈవెంట్స్. సడన్గా ఏదైనా జరిగిందనుకోండి, ఏమైనా డెవలప్మెంట్స్ వచ్చాయనుకోండి, సడన్గా అక్కడ మార్కెట్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఆటోమేటిక్గా ఇక్కడ పడిపోవచ్చు, పెరిగిపోవచ్చు. అట్లాంటి సడన్ ఈవెంట్స్ ఈ ఎనాలిసిస్ని డిఫీట్ చేస్తాయి. అదర్వైజ్ మార్కెట్ బాటమ్ అవుట్ అయిపోయింది, బాటమ్ అవుట్ అయింది, అక్కడి నుంచి రికవరీ మొదలైంది. ఇప్పుడు నిఫ్టీ తీసుకున్నట్లయితే 23,400 ప్లస్లో ఉంది కదా, 23,400 ప్లస్లో ఉంది. మరి బ్యాంక్ నిఫ్టీ 53,100 ప్లస్లో ఉంది. చెప్పాలంటే బ్యాంక్ నిఫ్టీ బాగా రికవర్ అయింది, గట్టిగా రికవర్ అయింది. దీని ఆల్ టైమ్ హై ఎంత అండి? 54, 55 కదా. దీని ఆల్ టైమ్ హై ఐ బిలీవ్ 53 ప్లస్సే. 53 ప్లస్ కాదంటారా? ఒకసారి లెట్ మీ చెక్. 1 ఇయర్ అంతకన్నా ఏముంది, 1 ఇయర్ కంటే ఏం లేదు. దీని ఆల్ టైమ్ హై 54,340. సో 54,340 అనేది దీని ఆల్ టైమ్ హై అయితే 26,200 అనేది దీని ఆల్ టైమ్ హై. సో ఆల్ టైమ్ హైకి చాలా దగ్గరలో ఉంది. 1000 పాయింట్లు అంటే చూసారా, నిన్న 1200 పాయింట్లు ఒక రోజులో పెరిగింది కదా. బ్యాంక్ నిఫ్టీకి 1000 పాయింట్లు అంటే నథింగ్ అండి. పెరగటం ఎంతసేపు, తగ్గటం ఎంతసేపు. అంటే ఆల్ టైమ్ హైకి దగ్గరలో ఇది ఉంటే ఆల్ టైమ్ హైకి ఇంకా చాలా దూరంలో అది ఉంది. అంటే దీన్ని బట్టి ఏంటంటే ఇది అతి త్వరలో ఓవర్బాట్ జోన్లోకి వచ్చేస్తున్నది అని అర్థం. అతి త్వరలో ఓవర్బాట్ జోన్లోకి వచ్చినప్పుడు అక్కడ ఏంటంటే కొంచెం టెంపరీ హాల్ట్ వస్తుంది. అంటే టెంపరీగా కొంచెం చిన్న కరెక్షన్ వస్తుంది. అక్కడ కొంచెం కన్సాలిడేషన్ మోడ్లోకి వెళ్ళి ఆ తర్వాత స్ట్రెంగ్త్ ఉంటే ఇంకా వెళ్ళిపోతుంది పైకి. ఆ తర్వాత అంటే ఇట్ టేక్స్ టైం. అంటే నెలలు తీసుకోవచ్చు, ఒక్కోసారి వారాలు తీసుకోవచ్చు. నెలలు పడుతుందా, వారాలు పడుతుందా అనేది మనం చెప్పం. కానీ బ్యాంక్ నిఫ్టీ మాత్రం కొంచెం దగ్గరగా వచ్చింది. అంటే ఇది 53,600 53,500 లెవెల్లో
53,500 లెవెల్లో కొంచెం ఆగొచ్చు, హాల్ట్ అవ్వచ్చు. ఇది 23,600 లెవెల్లో ఇక్కడ హాల్ట్ అవ్వచ్చు. ఇవి రెండు హాల్టింగ్ జోన్స్. ఈ రెండిటికి చెక్ చేయండి, మనం చెక్ చేద్దాం. ఏం లేదు, టెక్నికల్స్ చెప్తున్నాయి. బట్ టెక్నికల్స్ చెప్తున్నది ఎంతవరకు నిజమవుతుంది అనేది మనం చెక్ చేసుకోవాలి కదా. బట్ అనిపిస్తున్నది ఫర్ ది టైం బీ ఇది 23,600 దగ్గర, ఇది 53,500 రేంజ్లో ఎక్కడో సమ్వేర్ అరౌండ్, అంటే ఒక 50 పాయింట్లు అటు ఇటు. అది ఎగ్జాక్ట్గా ప్రిసైజ్గా మ్యాథమెటికల్గా చెప్పనక్కర్లేదు. సమ్వేర్ అరౌండ్ దీస్ ఆర్ గోయింగ్ టు హాల్ట్. హాల్ట్ అయిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకుని, అక్కడ స్ట్రెంగ్త్ ఉంటే కొంచెం తొందరగా పుంజుకుంటాయి, స్ట్రెంగ్త్ లేకపోతే కొద్దిగా టైం తీసుకుని పుంజుకుంటాయి. అంతేగాని డౌన్ ట్రెండ్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయటం లేదు. ఎట్లా అంటే చూడండి, జస్ట్ మీకు ఒకసారి ఐ విల్ టేక్ యూ టు గ్రాఫ్ చూపించనా. గ్రాఫ్ చూపిస్తే ఇట్ టేక్స్ టైం అనుకోండి, ఇట్స్ ఓకే. సో విషయం ఏంటంటే, ఇప్పుడు అదర్ పారామీటర్స్ తీసుకుంటే ఫేవరబుల్గానే ఉన్నాయి. అదర్ పారామీటర్స్ ఫేవరబుల్గా ఉన్నాయి. అంటే అర్థం ఏంటంటే, మార్కెట్లో స్ట్రెంగ్త్ ఉంది, దెర్ ఈజ్ బయింగ్. సో దెర్ ఈజ్ బయింగ్ అంటే అర్థం ఏంటంటే, ఈ 21,700, 21,800 ఏదైతే వచ్చిందో, ఎప్పుడైతే వచ్చిందో, అది ప్రాక్టికల్గా చెప్పాలంటే లేటెస్ట్ బాటమ్ అన్నమాట. లేటెస్ట్ బాటమ్. అక్కడి నుంచి ఆ లెవెల్కి మళ్ళీ తిరిగి రావడానికి ఛాన్సెస్ చాలా తక్కువ. ఆ స్థాయికి మళ్ళీ వెనక్కి రావడానికి చాలా తక్కువ. అది అంతవరకు చెప్పచ్చు. ఏమండి, అయితే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ పరిస్థితి ఏంటి? మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో కూడా అలజడి వచ్చింది, అంటే కొంచెం రికవరీ కనపడుతున్నది. నిఫ్టీ ఒక్కటే కాదు, మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లు కూడా ఏమవుతున్నాయంటే రికవరీ వస్తున్నాయి. ఆ రికవరీకి అడ్వాన్స్ డిక్లైన్ రేషియో అద్దం పడుతుంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ అడ్వాన్స్ డిక్లైన్ రేషియో ఈరోజు కూడా బాగుంది. మీరు చూడండి ఒకసారి, అడ్వాన్స్ డిక్లైన్ రేషియో 1839 షేర్లు పెరిగితే ఇక్కడ 723 షేర్లు తగ్గాయి. అంటే అట్లీస్ట్ 2:1, మోర్ దాన్ 2 అనుకోండి, పోనీ అట్లీస్ట్ 2:1, 2 షేర్లు పెరిగితే 1 షేరే తగ్గింది. అంటే ఇక్కడ ఇట్ ఈజ్ హాల్టెడ్. డౌన్ ట్రెండ్ లేదు, అంటే అప్ ట్రెండే, రికవరీయే అని చెప్తున్నది. ఇన్ఫ్యాక్ట్ యూరోపియన్ మార్కెట్స్ కొంచెం నెగిటివ్లో ట్రేడ్ అవుతున్నాయి. ఒకసారి చూడండి, ఫ్లాట్ అనుకోండి, డౌ జోన్స్ ఫ్లాట్లో నడుస్తున్నది. ఇవేమో నిన్న ఫ్లాట్గానే క్లోజ్ అయ్యాయి నిన్న రాత్రి. ఇది అమెరికన్ మార్కెట్లు. మరి యూరోపియన్ మార్కెట్లు కొంచెం డల్గా ఉన్నాయి, రెడ్ జోన్లో ఉన్నాయి. అంటే అలా అని చెప్పి పెద్దగా ఏం తగ్గలేదు. సింగపూర్ నిఫ్టీని మనం పట్టించుకోవద్దు, ఎందుకంటే గిఫ్ట్ నిఫ్టీ 24 పాయింట్లు మైనస్ చూపిస్తుంది. అది ఫ్లక్చుయేట్ అవుతుంది, అది రోజంతా నడుస్తూ ఉంటుంది కదా, దాని ఇష్టం. ఇప్పుడు ఏషియన్ మార్కెట్స్ చూడండి, నిక్కే డౌను, స్ట్రైట్స్ ఓకే, హ్యాంగ్సెంగ్ డౌను 2% తగ్గింది, తైవాన్ 2% తగ్గింది, కోస్పీ 1.2% తగ్గింది, జకార్తా 0.65. ఓవరాల్గా చూస్తే మిక్స్డ్ కంటే కూడా కొద్దిగా డల్గానే ఉన్నాయి ఏషియన్ మార్కెట్స్. కానీ ఏషియన్ మార్కెట్స్ డల్గా ఉన్నాయని చూడండి, ఏషియన్ మార్కెట్స్ డల్గా ఉన్నాయని కొంచెం బేర్స్ ట్రై చేశారు ఈరోజు. కొద్దిగా మార్కెట్ కరెక్షన్ తీసుకురావడానికి, కొద్దిగా సెల్లింగ్ మోడ్లోకి తీసుకురావడానికి ట్రై చేశారు. కానీ ఫైనల్లీ వాట్ హ్యాపెండ్, వాళ్ళకు కుదరలా, బయింగ్ వచ్చేసింది. బయింగ్ వచ్చేసిందంటే అర్థం ఏంటంటే దేర్ ఈజ్ సమ్ సార్ట్ ఆఫ్ షార్ట్ కవరింగ్.
ఓకే అండి, దెర్ ఈస్ సమ్ షార్ట్ కవరింగ్. సో ఇప్పుడు కంక్లూజన్ ఏంటంటే మార్కెట్లు బాగానే ఉన్నాయి, మార్కెట్లు బాగా ఉండే అవకాశం ఉంది, ఇంకా ఫర్దర్ రికవరీకి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ అట్ ది సేమ్ టైం మనం చూసుకోవాల్సింది ఏంటంటే అలాగే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో రికవరీ వస్తున్నది, అది కరెక్టే. అయితే ఇవి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఫర్ ది టైం బీయింగ్ ఎట్లా అంటే ది ఓవర్బాట్ జోన్లోకి వస్తున్నాయి. వెరీ షార్ట్ టర్మ్ ఓవర్బాట్ జోన్లోకి వస్తున్నాయి. ఈ షార్ట్ టర్మ్ ఓవర్బాట్ జోన్లోకి రావటం వలన చిన్న కరెక్షన్స్ రావచ్చు. వచ్చి అక్కడ కొంచెం కన్సాలిడేషన్ మోడ్లోకి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ తిరుగు ప్రయాణం మళ్ళీ అప్ ట్రెండ్ స్టార్ట్ అవ్వటానికి అవకాశం ఉంది. అంటే అయిపోతుంది అని ఎప్పుడు స్టాక్ మార్కెట్లో చెప్పలేం కదా, అవకాశం ఉంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ పెట్టుకోవాలి. తర్వాత ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ కాదు, యాక్చువల్గా ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ దాన్ని దృష్టిలో పెట్టుకునే చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నిఫ్టీ చార్ట్ ఒకసారి చూడండి. ఈ లోవర్ లెవెల్లో 21 డే మూవింగ్ యావరేజ్ 50 డే మూవింగ్ యావరేజ్ని క్రాస్ చేసి పైకి వచ్చింది, పైనే ఉంది. అంటే దీన్నే క్రాస్ ఓవర్ అంటాం కదా. క్రాస్ ఓవరు అంటే ఇట్ ఇండికేట్స్ బుల్లిష్నెస్. ఇది నిఫ్టీ స్లైట్గా ఏమండి అంటే ఇంకా బిగినింగ్లోనే ఉంది, ఇట్ ఈస్ స్టిల్ ఇన్ ది బిగినింగ్, నేసెంట్ స్టేజ్ అని చెప్పాలి. మరి బ్యాంక్ నిఫ్టీ అయితే ఆ క్రాస్ ఓవర్ ఎప్పుడో జరిగింది. ఆ క్రాస్ ఓవర్ ఎప్పుడో జరగటం వలన ఇది చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నారు. చూడండి ఎంత స్ట్రైట్ లైన్లో వచ్చిందో బ్యాంక్ నిఫ్టీ. ఈరోజు నిఫ్టీ కొద్దిగా మధ్యలో మందకొడిగా నడిచింది, కానీ బ్యాంక్ నిఫ్టీ మాత్రం సజావుగా ధీటుగా ఫాస్ట్గా పైకే వెళ్ళింది. సో ఇది విషయం. సో అందువల్ల ఏంటంటే ప్రీవియస్ హై 53,610 దగ్గర ఉంది, చూపించానా? 53,610, 500 రాశాను అనుకోండి, పోనీ దీన్ని 600 చేస్తాను. 53,600 దగ్గర ఉంది అంటే చాలా దగ్గరలో ఉందన్నమాట. ఇంకో 500 పాయింట్స్కి దగ్గరలో ఉంది. అది నథింగ్ అనుకోండి. ఇది మార్కెట్ సమాచారం. మార్కెట్కి సంబంధించి ఏంటంటే రేపు వీక్లీ సెటిల్మెంటు నిఫ్టీకి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు కదా. వీక్లీ సెటిల్మెంట్ రేపు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు, నంబర్ 1. నంబర్ 2, మంత్లీ సెటిల్మెంటుకి ఒక వారమే ఉంది. ఆ వారం కూడాను జస్ట్ ఎ మినిట్. ఇప్పుడు ఆ వీక్లీ సెటిల్మెంట్ కూడా, ఇప్పుడు ఆ వీక్లీ సెటిల్మెంట్లో కూడా ఫ్రైడే సెలవు ఉందండి. ఫ్రైడే ఈజ్ ఏ హాలిడే. సో ఫ్రైడే తీసేస్తే గుడ్ ఫ్రైడే కదా. గుడ్ ఫ్రైడే హాలిడే తీసేస్తే నెక్స్ట్ మనకి వర్కింగ్ డేస్ ఏమున్నాయి? మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే. ఓన్లీ 4 వర్కింగ్ డేస్ ఉన్నాయి. అందువల్ల ఏంటంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మిరాకిల్స్ ఏం జరగవు. ఏదో మార్కెట్లు భయంకరంగా పడిపోవటం కానీ భయంకరంగా పెరిగిపోవటం కానీ ఇంకేం ఉండదు. కొంచెం స్లోగా స్టడీగా, అంటే ఇక్కడ వాలటైలిటీ కొంచెం తగ్గే అవకాశం ఉంది. అంటే సెటిల్మెంట్ ఉందిలేండి. సెటిల్మెంట్కి అయితే రేపటి సెటిల్మెంట్కి హడావుడి హంగామా ఈరోజు చేసేసారు ఆల్రెడీ. అంటే రేపు పెద్ద హంగామా హడావుడి ఉండకపోవచ్చు. కాబట్టి స్లైట్గా తగ్గి కొన్ని రోజులు ఆ కన్సాలిడేషన్ మోడ్లోకి వెళుతూ మళ్ళీ పికప్ అవటం అట్లా జరుగుతుంది. అట్లా జరిగే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని బట్టి ఏంటంటే ఇప్పుడు ఫ్రెష్గా కొనుక్కోవచ్చండి. కొనుక్కుంటే ఏం కొనుక్కోవాలి, ఎలా కొనుక్కోవాలి అనే ధోరణి ఉన్నది కదా. సో ఎస్, ఇప్పుడు ఫ్రెష్గా కొనుక్కోవటానికి ఏ షేర్లు పనికొస్తాయి అన్న దీనిలో ఉండాలి. ఓకే,
తర్వాత ఆల్రెడీ కొనుక్కున్న వాళ్ళు కొంచెం ధైర్యంగా ఉండొచ్చు. ఎందుకని ధైర్యంగా ఉండొచ్చు అంటే ద వర్స్ట్ ఈజ్ ఓవర్ ఫర్ ది టైం బీయింగ్. అంటే మళ్ళీ పిడుగులు పడవండి అంటే అది మన చేతిలో లేదండి. అలా పిడుగులు పడితే మళ్ళీ డిలే అవుతుంది, అంతేగాని డిలే అవుతుందే తప్ప మార్కెట్లో ఏమి కాదండి. మార్కెట్లు పికప్ అవుతాయి, పెరుగుతాయి, రికవర్ అవుతాయి. మరి యావరేజ్ చేయటానికండి అంటే చూసుకోవాలి, స్టాక్ స్పెసిఫిక్ అండి. పర్టికులర్ స్టాకు, ఈ స్టాకు యావరేజ్ చేయాలా అక్కర్లేదు అనేది మీరు స్టాక్ స్పెసిఫిక్ డెసిషన్ తీసుకోవాలి. అది కొంచెం కష్టం. జనరల్ స్టేట్మెంట్ ఇవ్వడానికి వీల్లేదు. ఇప్పుడు ఇంకా యావరేజ్ చేసేసుకోండి, ఆల్రెడీ ఉన్నవాళ్ళు, లాసుల్లో ఉన్నవాళ్ళు మీ పోర్ట్ఫోలియో రెడ్లో ఉంటే ఆ స్టాక్స్ని యావరేజ్ చేసేయండి, కొనుక్కోండి అని చెప్పడానికి కుదరదు. అలానే వద్దని చెప్పడానికి కుదరదు. సమ్ స్టాక్స్ ఆర్ వర్త్ యావరేజింగ్ అండ్ సమ్ స్టాక్స్ ఆర్ వర్త్ వెయిటింగ్ ఫర్. ఇంకొంచెం వెయిట్ చేసి చూడాలి ఏంటి దీని పరిస్థితి ఎలా ఉంటుంది అని. అది స్టాక్ టు స్టాక్ అండి, స్టాక్ స్పెసిఫిక్ డెసిషను. కాబట్టి అట్లా చెప్పలేము. బట్ ఉన్న స్టాక్స్ని హోల్డ్ చేయడానికి మాత్రం చెప్పొచ్చు. ఎందుకంటే ఒకసారి కొన్న తర్వాత ఇంక అంతే, చావో రేవో ఏదో అంటారు కదా, తాడో పేడో తెలుసుకోవటం అన్నట్టు. అది అంతే, క్లోజ్ అంటే అది అంటే వదిలేయటమే. అందుకనే పోర్ట్ఫోలియో ఎప్పుడు కూడా కొంచెం డైవర్సిఫైడ్గా ఉండాలి, ఎక్కువగా ఉండాలి. 1-2 షేర్లలో 2-3 షేర్లలో పెట్టేసి కూర్చోకూడదు. తర్వాత రెండోది ఏంటంటే ఇండివిజువల్ స్టాక్స్లో మరీ ఏదో స్టాకులో స్పెషల్గా క్రేజీగా ఎక్కువ అమౌంట్, పెద్ద అమౌంట్ పెట్టకూడదు. అట్లా పెద్ద అమౌంట్లు పెట్టడం వల్ల ఏమవుతుందంటే ప్రెషర్ వచ్చేస్తుంది మన మీద. అది అది తగ్గిందనుకోండి, అమ్మో 2 లక్షల రూపాయలు పెట్టేశాను, 57,000 ఉంది, ఇప్పుడు 43,000 పోయిందంటాడు. అంటే ఆ ₹1,00,000 అతని టోటల్ పోర్ట్ఫోలియో 3 లక్షలు 4 లక్షలు అయితే ఒక పర్టికులర్ స్టాక్లో ₹1,00,000 పెట్టడం ఏంటి? మిస్టేక్. ఇట్స్ ఎ మిస్టేక్. అట్లా చేయకూడదు. తర్వాత ఎవరో మిత్రులు ఒక ఆయన నాకు మెసేజ్ పెట్టాడు, మా గ్రూప్లో ఆయన చాలా హైలీ క్వాలిఫైడ్ పర్సను, అబ్బాయి, యంగే. కానీ మీరు ఎప్పుడో చెప్పారండి, చెప్పారు ఏంటంటే అప్పు చేసి లోన్ తీసుకుని లేదా అప్పు చేసి షేర్లు కొనొద్దు అని చెప్పారు కదా. అది అంటే అబ్బాయి బాగా సబ్జెక్టు కొద్దిగా తెలిసినవాడు, హైలీ క్వాలిఫైడు, కామర్సు ప్రొఫెషనల్ అయినప్పటికి కూడా మీరు చెప్పారు, నాకు అది నాటుకుపోయింది, గుర్తొచ్చింది. 2024లో నేను అప్పు తీసుకుని టెంప్టేషన్ వచ్చింది, కానీ అప్పు తీసుకుని ఇన్వెస్ట్ చేస్తుంటే లాసుల్లో పడిపోయేవాడిని. ఈలోగా నాకు అవసరమైంది కంటింజెన్సీ, నాకు డబ్బులు అవసరమయ్యాయి, గట్టిగా డబ్బులు అవసరమయ్యాయి, చాలా పెద్ద అమౌంటు. మరి ఆ పెద్ద అమౌంటుని ఇచ్చేయటానికి కోసం ఆల్రెడీ అప్పు చేసి ఉన్నట్లయితే చేయవలసి వస్తే ఏదో తెగనమ్మాల్సి వచ్చేది ఉన్న షేర్లు. నేను అప్పు చేయలేదు అప్పుడు అంటే పర్సనల్ లోన్ తీసుకోలేదు. అదేదో అక్కడ పర్సనల్ లోన్ తీసుకుని షేర్లో పెట్టకుండా నాకు అనుకోని ఆపద వచ్చింది, పెద్ద అమౌంట్ కావాల్సి వచ్చింది. దానికి నేను పర్సనల్ లోన్ తీసుకుని అది మీట్ అయ్యానండి. మీరు అది అని ఏదో థ్యాంక్స్ అండి ఏదో చెప్పాడు. సరే థ్యాంక్స్ ఏముంది, ఇప్పుడు బేసిక్ ప్రిన్సిపల్ అండి ఇది. అప్పులు చేసి పెట్టకూడదండి. ఎందుకంటే ఏదైనా తేడా వస్తే వడ్డీ, ఒక పక్కన వడ్డీ వాయించేస్తుంటుంది ప్రెషరు, ఇంకొక పక్కనేమో షేర్లు పడిపోతుంటాయి. చూసారా? ఇన్ ప్రిన్సిపల్ అప్పు చేసి పెట్టడం అనేది ఏ స్టేజ్లో ఎక్కడైనా కానీ కరెక్ట్ కాదు. అయితే మార్కెట్లు బాగుంటే ఏంటంటే బతికిపోతాం, కానీ ప్రెషర్ ఉంటుంది, ఏదో స్టేజ్లో ప్రెషర్ వచ్చేస్తుంది మన మీదకి. దేర్ వుడ్ బి సమ్ ప్రెషర్ అపాన్ అస్. అందుకని సాధ్యమైనంత వరకు మన దగ్గర ఉన్న డబ్బులే పెట్టుకోవాలి, అది కూడా కొంత ఉంచుకోవాలి. అదే చెప్పాడు. ఇంకోటి, మీరు ఇన్వెస్ట్మెంటు మొత్తం అంతా కాదు, కొంత అమౌంట్ సేవ్ చేసుకోవాలి, అంత పెట్టుకోవాలి, ఉన్న డబ్బులన్నీ పెట్టేసి కూర్చోకూడదు అని కూడా చెప్తారు కదా. ఆ విషయం కొద్దిగా నాకు తర్వాత ఉత్తరోత్తర అర్థమైందండి.
మార్కెట్లు పడుతున్నప్పుడు అర్థమైంది నాకు అని చెప్పాడు. సో వెరీ హ్యాపీ. ఎందుకంటే కొంచెం ఈ ఛానల్ ఉపయోగపడుతున్నది అనమాట, కొంతమందికైనా ఉపయోగపడుతున్నదని నాకు అర్థమైంది. ఐఎమ్ వెరీ హ్యాపీ, థ్యాంక్ఫుల్ టు హిమ్ ఫర్ హిజ్ దిస్ థింగ్ అండి. అది విషయం. అందుకని ఇప్పుడు కొత్తగా కొనుక్కోవటానికి మీ దగ్గర ఫండ్స్ ఉంటేనే ఏదో ఒకటి చేసి ఎలా ఒకటి చేసి అప్పు చేసైనా సరే అనే ఆలోచన కరెక్ట్ కాదు. తర్వాత యావరేజ్ చేయాలంటే జాగ్రత్తగా 1-2 సార్లు ఆలోచించుకుని చెయ్యండి. నేను చెప్పాను మార్కెట్లు పడుతున్నప్పుడు ఏం భయపడద్దు, పడితే ఈటీఎఫ్లు కొనుక్కోండి, ఇంకా పడితే ఇంకోసారి కొనుక్కోండి అని చెప్పాను కదా. మరి మీలో ఎంతమందికి ఆ పాయింట్ అర్థమైందో నాకు తెలియదు, ఎంతమంది కొనుక్కున్నారో నాకు తెలియదు. మీరు ఎవరైనా కొనుక్కుంటే మెసేజ్ పెట్టండి, నేను చూస్తాను. ఇందులో యూట్యూబ్ ఛానల్లో కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. ఐ విల్ బీ హ్యాపీ టు నో. ఎందుకనంటే మీకు 21,800 లెవెల్ కూడా చూసాం కదా. అంతకుముందు ఒకసారి 22,000 వచ్చింది చూసాం కదా. అవన్నీ డాట్ హోల్స్ ఏదో, బ్లైండ్ హోల్స్ ఏదో అంటారు కదా కంప్యూటర్ ఈ టెర్మినాలజీలో. బ్లైండ్ హోల్స్ ఏదో అంటారండి, బ్లాక్ హోల్స్ ఏదో అంటారు. అక్కడ నెట్వర్క్ రాదని, మొబైల్ నెట్వర్క్ అది రాదని చెప్పడానికి ఏదో చెప్తారు, అట్లాంటి పదజాలం వాడతారు. అలాగే అవన్నీ బ్లైండ్ పాయింట్స్ లాంటివి. అక్కడ ఏం లేదు, ధైర్యంగా కొంత ఈటీఎఫ్లో పెట్టేయటమే. ప్రతిసారి రాదు అట్లా అవకాశం, అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. వచ్చినప్పుడు అలా పెట్టేసుకోవటమే. పెట్టేసిన తర్వాత ఇంకా తగ్గితే ఇంకా మళ్ళీ పెట్టడమే. అలాగే ఇండెక్స్ ఫండ్స్లో పెట్టిన వాళ్ళు అక్కడ లంసమ్ అమౌంట్లో యాడ్ చేసుకోవచ్చు అటువంటి పాయింట్స్లో. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఏదో ఒక స్టేజ్లో మొత్తానికి ఓవరాల్గా మార్కెట్ పికప్ అవుతుంది కదండి. అయినప్పుడు దే విల్ గివ్ డీసెంట్ రిటర్న్స్. డీసెంట్ ఇన్ ద సెన్స్ షార్ట్ పీరియడ్లో 20%, 30% ఇస్తాయి. ఇంకా వెయిట్ చేస్తే చేయగలిగితే ఇంకా ఎక్కువ ఇస్తాయి కదా. ఇప్పుడు మార్కెట్ తగ్గింది 22,000 అనుకుందాం, 22,000 లెవెల్కి వచ్చింది అనుకుందాం. అదొక బోటమే. అంతకన్నా ఇంకా తగ్గుతుందని ఇంకెవరో ఒక ఆయన మెసేజ్ పెట్టారు. ఇంతకన్నా 22,000కి రావడానికి ఎప్పటికీ అవకాశం ఉంది అని పెట్టాడు ఆయన. నేనైతే ఎప్పటికీ అవకాశం లేదని పెడదాం అనుకుని, బాగుండదు అట్లా, అంత స్వీపింగ్ స్టేట్మెంట్ ఇస్తే బాగుండదని 22,000కి రావడానికి ప్రాబబిలిటీ 30% మాత్రమే అని పెట్టా. అంటే సింపుల్గా అర్థం అవ్వాలని చెప్పి అర్థమయ్యేలా పెట్టా. 30% ప్రాబిలిటీ అంటే ఏంటి, చాలా లో ప్రాబబిలిటీ కదా మళ్ళీ 22,000కి రావటం. అది ఇండైరెక్ట్గా చెప్పడం ఏంటంటే అది అంత సాధ్యం కాదు. మార్కెట్లు బాటమ్ అవుట్ అవుతాయి, ప్రతిసారి సంవత్సరంలో ఎప్పుడో 1-2 సార్లు 3 సార్లు మ్యాక్సిమం అవుతాయి. ఎందుకంటే బేర్ మార్కెట్ టోటల్ బేర్ మార్కెట్ కాదు కదా, లాంగ్ టర్మ్ బుల్ మార్కెటే. లాంగ్ టర్మ్ మీడియం టర్మ్, లాంగ్ టర్ము లేదా మీడియం టర్ము. అందులో ఏంటంటే ఏదో సంసారంలో సరిగమలు అంటారు కదా, అలాగే మధ్య మధ్యలో కొన్ని వస్తుంటాయి, ఒడిదుడుకులు వస్తుంటాయి. అందులో స్టాక్ మార్కెట్లో కూడా అలాగే వస్తుంటాయి. అప్పుడు వచ్చినప్పుడు పడతాయి, ఒక్కోసారి భయపెడతాయి కూడా. భయపడకూడదు. స్టాక్స్ అయితే పెరగటం స్పీడ్గా పెరగచ్చు, లేకపోతే స్లోగా పెరగచ్చు. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ విత్ స్టాక్స్. కానండి ఇండెక్స్ అయితే స్టేబుల్గా స్టడీగా ఉంటుంది. తగ్గిన తర్వాత మళ్ళీ రికవర్ అవుతుంది కదా. అందుకని ఈటీఎఫ్లు నిఫ్టీ 50 ఈటీఎఫ్ లేదా నిఫ్టీ నెక్స్ట్ 50 ఈటీఎఫ్, ఈ ఈటీఎఫ్లు అయితే ఏమిటంటే ఐరన్ అవుట్ చేస్తాయి సిచ్యువేషన్ని. ఐరన్ అవుట్ చేసిన తర్వాత మార్కెట్లో రికవరీ పాతుకెళ్తున్నప్పుడు కొద్దిగా పెరుగుతూ డీసెంట్ రిటర్న్స్ ఇస్తాయి. డీసెంట్ ఇన్ ద సెన్స్ మీకు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైము చెప్పాలంటే బ్యాంకు ఇంట్రెస్ట్ కంటే కనీసం డబుల్ ఇస్తాయి. చాలదండి, అది వైజ్ ఇన్వెస్ట్మెంట్. అట్లా కాదండి, సంవత్సరంలో 2 రెట్లు అయిపోవాలి, సంవత్సరంలో 3 రెట్లు అయిపోవాలి, లేదా 6 నెలల్లో డబుల్ అయిపోవాలి. అట్లాంటి షేర్లు కావాలి నాకు. అట్లాంటి షేర్లు ఏమైనా ఉంటే చెప్పండి అన్నట్లు ఉంటారు కొంతమంది. వాళ్ళు ఆ పనిలోనే ఉంటారు. కానీ ఉంటాయి 6 నెలలకి సంవత్సరానికి వెళ్ళేవి ఎక్కడో ఉంటాయి. జాగ్రత్తగా చూసుకోవాలి మనం. ఈ గ్యారంటీ ఇది వెళ్ళిపోతుంది అని అనిపిస్తుంది ఒక్కోసారి,
అనిపించి డుమ్మా కొట్టేస్తుంది. అది కొంత, అది ఒక రకంగా చెప్పాలంటే కొంత ఎఫర్టు పెట్టాలి, తర్వాత లక్కు కూడాను, ఈ రెండు ఉంటాయి. బట్ అదర్వైజ్ మీకు మార్కెట్లో ఆన్ అన్ యావరేజ్ 20-25% మీరు సంపాదిస్తుంటే సిఏజిఆర్ 20-25 సిఏజిఆర్ సంపాదిస్తున్నారంటే యు ఆర్ గోయింగ్ టు బీ రిచ్ వన్ డే, డిపెండింగ్ అపాన్ యువర్ ఇన్వెస్ట్మెంట్ సైజ్ కదా. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్.